పార్టీలో పదవులంటే సీజన్తో సంబంధం లేకుండా ఫుల్ గిరాకీ ఉంటుంది. అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఆ డిమాండ్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒకటి చాలు హవా చూపించేయచ్చు అని భావిస్తూ ఉంటారు నాయకులు. కానీ ఆ నాయకుడు మాత్రం పదవుల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. అగ్రనేతలకు దగ్గరవాడిగా ఆయన అలాంటి డెసిషన్ తీసుకోవడం పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? జగ్గారెడ్డిని డిస్టర్బ్ చేసిందెవరు? సీఎంతో గ్యాప్ తగ్గినట్టా లేదా? ప్రచార కమిటీ బాధ్యతల పట్ల ఆసక్తి లేదా? అలక పార్టీ పైన, ప్రభుత్వం పైన? అధికార కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. లేటెస్ట్ గా పీసీసీ పదవుల పందేరంపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ ఆయన తీసుకున్న నిర్ణయం మరోసారి చర్చకు దారితీసింది. ఈ విషయమై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రకరకాల అనుమానాలకు తావిస్తున్నాయి. పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా జగ్గారెడ్డి మాత్రం పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇదే బిహేవియర్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే విలక్షణతని చూపిస్తున్నారు. సాధారణంగా జగ్గారెడ్డి ఎప్పుడేం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. తనకి ఏ పదవులు అవసరం లేదంటూ తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై జగ్గారెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో పదవుల విషయమై మరోసారి చర్చోపచర్చలు జరుగుతున్న వేళ తనకేమీ అక్కర్లేదంటూ ఆయన చేసిన ప్రకటన వెనక రీజన్ ఏమై ఉంటుందా అని హస్తం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. 2004లో తొలిసారి నాటి టీఆర్ఎస్ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. 2009లో కాంగ్రెస్ గుర్తుపై మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విప్పుగా ప్రమోషన్ కొట్టేశారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగ్గారెడ్డి 2018లో అంతటి బీఆర్ఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేశారు. అదే సమయంలో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఛాన్స్ దక్కింది. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీపడిన జగ్గారెడ్డి నాడు సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కడంతో కాస్త నారాజయ్యారు. అంతేకాదు రేవంత్ కి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయితే పార్టీ పదవుల సంగతి పక్కన పెడితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జగ్గారెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. లేదంటే ఆయన ఖచ్చితంగా కేబినెట్ లో ఉండేవారని పార్టీలో చెప్తూ ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సంగారెడ్డి ఇలాఖాలో మాత్రం తన పట్టు నిలుపుకున్న జగ్గారెడ్డి అప్పట్లో డీసీసీగా ఉన్న తన సతీమణి నిర్మలకు టీజీఎస్ఐఐసీ చైర్పర్సన్ గా అవకాశం ఇప్పించుకున్నారు. ఇటీవల మరోసారి సంగారెడ్డి డీసీసీ పీఠం ఆమెకే దక్కుతుందని అనుచరులు ఆశించినా దానిపై నిర్ణయాన్ని అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. దీంతో జగ్గారెడ్డి ఎక్కువగా సంగారెడ్డికే పరిమితమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటున్నారు. చాలా సందర్భాల్లో విపక్ష పార్టీలు సీఎంపై చేస్తున్న విమర్శలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గట్టిగా కౌంటర్లిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య గ్యాప్ తగ్గింది అనే టాక్ వినిపించింది. అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో మళ్లీ ఏమైంది అనే చర్చ తెర మీదకొచ్చింది. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ ప్రోగ్రాం వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన స్థానంలో భార్య నిర్మల బరిలో ఉంటారని ప్రకటించారు. రాహుల్ చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా తాను వినబోను అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల మరో పొలిటికల్ బాంబ్ పేల్చారు జగ్గారెడ్డి. తాను చాలా డిస్టర్బ్ లో ఉన్నానని చెప్పారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కనుంది అనే ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ పదవి తీసుకుని పార్టీ కోసం రాష్ట్రమంతా పర్యటించాలని భావించినట్లు చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు దాని మీద కూడా తనకి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందన్నారు జగ్గారెడ్డి. ఇదంతా డిస్టర్బెన్స్ లో ఉండటం వల్లే అంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే తాను ఎందుకు డిస్టర్బ్ అయ్యానో, ఎవరి వల్ల అయ్యానో తెలియాలంటే వచ్చే మే నెల వరకు ఆగాల్సిందే అన్నారు. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే పదవులపై జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ స్థాయి చర్చ జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులతో పాటు మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీపైన పార్టీ పెద్దలతో రాష్ట్ర పీసీసీ చర్చలు జరుపుతున్న వేళ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తనకు పదవులపై ఇంట్రెస్ట్ లేదు అంటూ జగ్గారెడ్డి చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఆయనకిష్టం లేదా, లేక మరో పెద్ద పదవి ఆశిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి జగ్గారెడ్డి మళ్లీ వేసేశారు.
ఇక ఏం జరుగుతుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీపై అలిగారా, ప్రభుత్వ పెద్దలపై కోపం పెంచుకున్నారా అన్నదే ఇప్పుడు తేలాల్సింది, తెలియాల్సింది. రాజకీయాల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందో లేదో తెలియదు కానీ అదృష్టానికి మాత్రం అక్కడ అగ్రాసనం ఉంటుంది. ఏపీలో ఒక కీలకమైన జిల్లాలో ఆ టీడీపీ నాయకుడిని చూసి ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఇదే అనుకుంటున్నారట. ఎన్నికల్లో గెలిచిన వారు, గెలవని వారు అంతా కలిసి పోటీ పడిన ఆ ప్రధానమైన పదవి మాత్రం ఆయనకే దక్కేలా ఉండడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిందట. అయినా సరే అధిష్టానం నిర్ణయం కాబట్టి అంతా కామ్గా ఉండిపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఎందుకంత లక్కీ? ఉగ్ర నరసింహారెడ్డికే అగ్రపీఠం. ఆయనకేనా ఒంగోలు ఎంపీ టీడీపీ బాధ్యతలు? లక్కీ లీడర్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు. పశ్చిమకే పట్టం, రెడ్లకే ప్రాధాన్యం. ఏపీలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుల నియామక ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తుండటంతో నువ్వా నేనా అన్నట్టుగా మారిందట వ్యవహారం. ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది. అయితే ఎంతమంది పోటీ పడితే ఏంటి, ఎంత లాబియింగ్ చేస్తే ఏంటి, కాసింత అదృష్టం కలిసి రానప్పుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని చూసి ఇప్పుడు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ఇలానే అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే ఒంగోలు టీడీపీ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారట పార్టీ పెద్దలు. దీనిపై కాస్త కోపంగా ఉన్నప్పటికీ హైకమాండ్ నిర్ణయం కాబట్టి అదే తమకు శిరోధార్యం అని నిట్టూరుస్తున్నారట ఆశావహులు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కోసం గతంలోనే 3 సభ్యుల కమిటీ వచ్చి అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు నూకసాని బాలాజీ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కించుకోవడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని నేతలు కమిటీకి సూచించారట. అయితే ఈ పదవి కోసం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్లను పరిశీలించారు. సామాజిక వర్గాల సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతా అప్పుడే క్లారిటీ ఇచ్చారు, అంతా స్పష్టం చేశారు. వాస్తవానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వాటిలో 5 నియోజకవర్గాలు పశ్చిమ ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. ఒంగోలు, కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఒంగోలు, కొండపి మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వీరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేరు కూడా చివరిదాకా గట్టిగానే వినిపించింది. అయితే అనూహ్యంగా చివరికి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే పెద్దల నిర్ణయం పట్ల అందరూ సుముఖంగానే ఉన్న పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అడిగిన వారికి ఇవ్వకుండా మరెవరికి అవకాశం ఇవ్వడం అంటే దీని వెనకేదో లాబియింగ్ జరిగింది అనే అనుమానం కలుగుతోందంటూ పెద్ద ఆరోపణలే చేస్తున్నారట. అయితే ఎవరి అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నా తమ నిర్ణయమే ఫైనల్ అంటూ పెద్దల నుండి స్పష్టమైన ఆదేశాలు రావడంతో చేసేదేం లేక ఉసూరుమంటున్నారట. దాదాపుగా పేరు ఖరారైపోయింది అనే ప్రచారం జరుగుతున్న వేళ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అదృష్టవంతుడు అంటూ సొంత పార్టీ సహచరులు తెగ మాట్లాడుకుంటున్నారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావటం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఉగ్ర నరసింహారెడ్డి 2014లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 3000 ఓట్లు కూడా రాలేదు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తే 2019లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2024లో మరోసారి 2009 తరహాలోనే అదృష్టం తలుపు తట్టింది. వైసీపీ అభ్యర్థి దుద్దాల నారాయణ యాదవ్ కు రెడ్డి సామాజిక వర్గం నేతలు సహకరించకపోవడంతో నరసింహారెడ్డికి విజయం సునాయాసమైంది. మరోసారి ఎమ్మెల్యేగా గెలవటమే లక్కీ అనుకుంటే ఇప్పుడు పార్టీ పరంగానూ కీలక పదవి దక్కటం అదృష్టం అంటే ఇదే కదా అనే చర్చకు తెరలేపింది. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి ఉగ్ర నరసింహారెడ్డికే దక్కనుందని తెలియటంతో జిల్లా పార్టీ వర్గాలు ఇలానే చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా ఉంటూనే కీలకమైన పార్లమెంట్ పరిధికి పార్టీ అధ్యక్ష పదవంటే ఆ సర్కిల్లో పెద్ద దిక్కుగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆ పదవి కోసం చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, పార్టీ కీలక నేతలు విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు. గుమ్మడికాయంత సీనియారిటీ ఉన్నా పెసరంత అదృష్టం కూడా ఉండాలన్నట్టు ఇప్పుడు ఆ పదవి నరసింహారెడ్డికి దక్కింది. దీంతో లక్కీ లీడర్ అంటూ ఓవైపు కీర్తిస్తూనే మరోవైపు నిట్టూరుస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆ పార్టీ అసలు సిసలు పోరులో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించిందా లేదా? ఢిల్లీ స్థాయిలోనే కాదు, ఇప్పుడు గల్లీ లెవెల్లో కూడా తన సత్తా ఏంటో చూపించగలిగిందా? రాష్ట్ర కాషాయ సేనలో ఇప్పుడు ఇలాంటి చర్చే ఒకటి జరుగుతోంది. రకరకాల లెక్కలేసుకుంటూ భవిష్యత్ గురించి కలలు కంటోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి? పల్లె పోరుతో పసయంతో తెలిసిందా? 700 దాటిన కాషాయ గ్రామాలు, కమలంలో జోష్ పెరిగినట్టేనా? క్షేత్రస్థాయిలో పట్టు దొరికినట్టేనా? తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇటీవల 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లకు ధీటుగా బరిలో నిలిచిన భారతీయ జనతా పార్టీ అసాధారణ ఫలితాలేవీ సాధించకపోయినా గతంలో కంటే మెరుగైన నంబర్ని దక్కించుకుంది. గుర్తులతో సంబంధం లేని ఎన్నికలే అయినా పరోక్ష మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు గెలిచిన ఆయా అభ్యర్థుల్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. అలా చూసిన 12,000కు పైగా గ్రామాల్లో పోరాడిన బీజేపీ మద్దతుదారులు 700 గ్రామాల్లో జయకేతనం ఎగురవేశారు. పోటీ చేసిన స్థానాలతో పోలిస్తే ఇది పెద్ద నంబరేం కాకపోయినా గత ఫలితాలను బేరీజు వేసుకుంటే మాత్రం ఇది బెటర్ నంబర్ అనే చెప్పాలి. హోరాహోరీగా జరిగిన ఈ పంచాయతీ సంగ్రామంలో తెలంగాణ బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నదే ప్రస్తుతం జరుగుతున్న విశ్లేషణ. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాగా వేయాలన్న లక్ష్యంతో కదిలిన కమలనాథుల లెక్కలు వర్కౌట్ అయ్యాయా అనే క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి. అయితే తెలంగాణ పంచాయతీ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో బీజేపీ ఉనికి చాటుకున్నదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ పెట్టుకున్న టార్గెట్ కూడా అలాంటిదే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో కనీసం 1000 అయినా గెలిచి తీరాలన్న లక్ష్యంతో ముందుకు కదిలింది కమలం సేన. అయితే 3 విడతల్లో కలిపి ఆ పార్టీకి 700కు పైగా గ్రామాల్లో ప్రాతినిధ్యం లభించింది. అనుకున్న లక్ష్యానికి 3 నూర్ల దూరంలో ఆగిపోయినా ఇది గ్రామ ప్రజానీకంలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిందనే దానికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల క్రితం జరిగిన ఇదే పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గెలిచింది కేవలం 184 సర్పంచ్ స్థానాలు మాత్రమే. అలాంటి కాషాయం పార్టీ ఈసారి ఏకంగా 700 మార్కు ముద్దాడింది. కేవలం సంఖ్య పెరగడమే కాదు, పల్లెల్లో పార్టీ క్యాడర్ని బలోపేతం చేయడంలో కూడా తెలంగాణ బీజేపీ కాసింత సక్సెస్ అయినట్టే అన్న సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలిచ్చాయని చెప్పొచ్చు. అధికార బలంతో దూసుకొచ్చిన కాంగ్రెస్ ని పట్టు కోసం పాకులాడిన బీఆర్ఎస్ ని తట్టుకుని నిలబడ్డ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ నేతలు కాలరెగరేస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తేనే బీజేపీకి ఈ స్థాయి ఫలితాలొచ్చాయని చెప్పొచ్చు. కేంద్ర మంత్రిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కార్యకర్తల్ని, నాయకులను సమన్వయం చేసిన కిషన్ రెడ్డి సొంత గ్రామం తిమ్మాపూర్తో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో పలుచోట్ల బీజేపీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకోగలిగారు. కరీంనగర్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్లు కూడా పార్టీకి మెరుగైన ఫలితాలు సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఇక నిర్మల్ జిల్లాలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలోని అత్యధిక సర్పంచ్ స్థానాలు ఈ జిల్లాలో గెలిచిన కాషాయ సేన సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, స్థానిక ఎమ్మెల్యేగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. తన నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన చేసిన విస్తృత పర్యటనలు, అభ్యర్థుల ఎంపికలో వ్యూహాలు బీజేపీకి ఊహించని ఆధిక్యతను తెచ్చిపెట్టాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారంటే గ్రౌండ్లో ఈ గెలుపు పట్ల ఢిల్లీ పెద్దలు ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ జిల్లా పంచాయతీ సమరంలో పార్టీ సాధించిన విజయం పట్ల కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మహేశ్వర్ రెడ్డిని ప్రశంసించారు.
సర్పంచ్ ఎన్నికలు టీజర్ మాత్రమే అంటున్న బీజేపీ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ట్రైలర్ చూపిస్తామంటోంది. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసి రాష్ట్రంలో అధికారం దక్కించుకుని అసలైన సినిమా చూపిస్తామంటున్నారు కమలనాథులు. దీనికోసం ఇప్పట్నుంచే పార్టీ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన స్వతంత్రులలో బలంగా ఉన్న వారిని అక్కున చేర్చుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యాన్ని ఎండగడుతూనే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది బీజేపీ. గ్రామాల్లో కేంద్ర నిధుల ద్వారా జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చూస్తోంది. గతంలో కంటే ఘనమైన ఫలితాలొచ్చాయి కాబట్టి ఈ జోష్ని ఇక్కడితో ఆపకుండా రాబోయే స్థానిక పోరులో జెడ్పీ పీఠాల్ని కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కమలదళం కదం తొక్కబోతున్నట్టు తెలుస్తోంది. మరి పల్లెల్లో మొదలైన ఈ ఊపు రాబోయే రోజుల్లో కమలాన్ని ఏ స్థాయిలో వికసింపచేస్తుందో చూడాలి. రాజకీయాల్లో గెలుపోటములు నాయకుల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాకపోతే అవి ఎప్పుడు ఎవరి వైపు మళ్లుతాయి అనేది అర్థం కాని విషయం. అందుకు ఏపీలో ఆ నాయకుడే ఒక మంచి ఉదాహరణ. గత 5 ఏళ్ల పాటు ప్రజానాయకుడిగా పేరు సంపాదించుకున్న ఆయన ఊహించని ఓటమితో షాక్ తిన్నారు. జనాల మీద అలకో మరేంటో తెలియదు కానీ కొన్నాళ్లు రాజకీయాలకే దూరంగా ఉండిపోయారు. మరి ఇప్పుడేమైందో సడన్ గా యాక్టివ్ అయిపోయారు. కాకపోతే ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు మరొకరు కూడా సందడి చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? మౌనం వీడిన కోలగట్ల ఫ్యూచర్ కోసం మాజీ భారీ ప్లాన్. వారసురాలికి లైన్ క్లియర్ చేస్తున్నారా? పొలిటికల్ ప్రమోషన్ మొదలు పెట్టారా? విజయనగరం జిల్లాలో రాజకీయాలు ఇప్పుడు ప్రధానంగా వారసుల చుట్టూతా తిరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించిన కీలక నేతలు ఎవరికి వారు తమ పిల్లల పొలిటికల్ ఫ్యూచర్ కోసం వర్కౌట్ చేసుకుంటూ పోతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మాజీ డిప్యూటీ స్పీకర్ వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా వినిపిస్తోంది. 2024లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత పొలిటికల్ గా మనస్తాపం చెందిన ఆయన అస్సలు బయటకు రానేలేదు. అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు సమదూరం పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. అడపాదడపా బయటకొచ్చిన ఆయన స్థాయి రాజకీయం మాత్రం చేయడం లేదు అన్న టాక్ ఉంది. అలాంటి కోలగట్ల ఉన్నట్టుండి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం చూస్తుంటే దీని వెనక బలమైన స్కెచ్ ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలగట్లకు మాస్ లీడర్ గా పేరుంది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎదిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపుల కన్నా ఓటములే ఎక్కువగా చూసిన కోలగట్ల ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. 1985 నుంచి 9 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు మాత్రమే గెలిచినప్పటికీ స్థానికంగా మాస్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే కోలగట్ల ఎక్కువ సార్లు ఓటమి చెందడానికి కారణం ప్రత్యర్థులు బలమైన వారు కావడమే అన్న అభిప్రాయం ఉంది. ఎక్కువ సార్లు ఆయన గజపతి రాజుల వారసులతోనే తలబడ్డారు. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అశోక గజపతి రాజుని, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి అశోక్ వారసురాలు అదితి గజపతిని ఓడించిన కోలగట్ల గత వైసీపీ సర్కార్లో డిప్యూటీ స్పీకర్గా అవకాశం దక్కించుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న కోలగట్ల 2019 నుండి 24 మధ్య విజయనగరం పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న పేరుంది. టౌన్ బ్యూటిఫికేషన్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ తనదైన ముద్ర వేశారు. దీంతో మరోసారి ఆయన గెలుపు పక్కా అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కానీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. సాదాసీదాగా కాదు, 60,000 పైచిలుకు ఓట్ల తేడాతో భారీ ఓటమిని చవిచూసిన వీరభద్రస్వామి తీవ్రంగా ఆవేదన చెందారట. అందుకే చాలా రోజులు మౌనంగా ఉండిపోయారు. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థలు దగ్గర పడుతున్న వేళ కోలగట్ల వ్యవహార శైలిలో కొంత మార్పు కనిపిస్తోందట. ఇటీవల పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొంటున్న వీరభద్రస్వామి వరుస సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్తో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో సడన్ గా కోలగట్ల పొలిటికల్లీ మళ్లీ యాక్టివ్ కావడం పట్ల చర్చ జరుగుతోంది. అయితే దీనికి కారణం ఆయన రాజకీయ వారసురాలు శ్రావణేనని తెలుస్తోంది. ఆమెను రాజకీయంగా సెటిల్ చేసే ప్రయత్నంలో కోలగట్ల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రావణిని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ జనరల్ అయితే మేయర్గా బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న కుమార్తెకు వచ్చేసారి మేయర్గా ప్రమోషన్ దక్కేలా కోలగట్ల పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్నాళ్ల మనస్తాపాన్ని పక్కన పెట్టేసి మళ్లీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో మమేకమవుతున్నారట.
ఈ నియోజకవర్గంలో దాదాపు 70% ఓటర్లతో పాటు మెజారిటీ భౌగోళిక విస్తీర్ణం కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. అంటే విజయనగరం నియోజకవర్గానికి కార్పొరేషన్ గుండెకాయగా చెప్పొచ్చు. అలాంటి కార్పొరేషన్ దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించే అవకాశం దొరుకుతుందని కోలగట్ల పొలిటికల్ స్కెచ్ చేశారట. 65 ఏళ్లు పైబడ్డ కోలగట్ల వచ్చేసారి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత కుమార్తెను రంగంలోకి దించాలంటే ఇప్పుడు మేయర్ పదవి దక్కించుకొని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకే ఏమాత్రం ఛాన్స్ దొరికినా కూతుర్ని మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని ఉవ్విళ్ళూడుతున్నారట ఈ మాజీ డిప్యూటీ. అయితే అవతల వైపు అధికార పార్టీ కూడా అంత ఆషామాషిగా ఏమీ లేదు. అశోక గజపతి గోవా గవర్నర్గా నియమితులై స్థానిక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వారసురాలు అదితి గజపతి ఎమ్మెల్యేగా తన హవా నడిపిస్తున్నారు. జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బలమైన అధికార కూటమిని ఎదుర్కోవడానికి పక్కా వ్యూహాలతో కోలగట్ల ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం పార్టీ కార్యక్రమాలతో పాటు క్యాడర్తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వీరభద్రస్వామి. తన హయాంలో నగరానికి ఏం చేశాను అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. మరి కూటమిగా ఉన్న బలమైన అధికార పక్షాన్ని కోలగట్ల ఎదుర్కోగలరా? అనుకున్నది సాధించగలరా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.